హే బెస్టీస్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ వర్ష. సో ఇదేంటంటే మేము ఓదెల మల్లన్న జాతరకి వెళ్తున్నాము. ఇది ఎక్కడో లేదు, పెద్దపల్లి డిస్టిక్ ఓదెల్లో ఉంది. సో వెళ్ళే దారిలో మా మమ్మీ ఇలా చిప్స్ తీసుకొచ్చాను అని చెప్పింది. సరే అని అవి తింటూ వెళ్తున్నాము. సో దారిలో ఇలా గొర్రె పిల్లలు, మేక పిల్లలు ఇవన్నీ అడ్డొచ్చాయన్నమాట. సో వాటిని చూస్తూ ఉండేలోపే మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసింది. సో మేము అక్కడ వెళ్ళేసి మంచి చుట్టూ మొత్తం తిరిగేసి అక్కడ మంచి ప్లేస్ చూసుకోవాలన్నమాట. సో ప్లేస్ చూసుకున్న తర్వాత ఫస్ట్ మనం వంట చేయాలి. సో దానికంటే ముందు కట్ చేయాలి. సో మా నాన్నకు పని చెప్పారు, మా నాన్న చేస్తున్నాడు. ఈ గ్యాప్లో నా కోసం అని చెప్పి మూందాలు తీసుకొచ్చాడు. సో అది తింటూ ఉన్నాను ఇంకా నేను. దాని తర్వాత వంట అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 బోనాలకి అంటే మనం 4 బోనాలు అన్నాము. ఈ 4 కలిపి ఒకే బోనం అంటాము. ఏంటంటే ఒకటేమో పసుపుతో చేసిన అన్నం, ఇంకొకటి బెల్లంతో చేసిన అన్నం, ఇంకోటి కర్రీ, ఇంకొకటి చారు. సో దాని తర్వాత ఇలా 4కి మనం అలా పసుపు రాసుకోవాలన్నమాట. రాసుకున్న తర్వాత అలా పిండితో అండ్ పసుపుతో మనం ముగ్గేసుకోవాలి. దానిపైన ఆ ప్యాటర్న్లో ముగ్గేసుకోవాలి. సో దీని తర్వాత మనం ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి. సో అక్కడ ముగ్గేసుకోవాలన్నమాట, ఈ బోనం అక్కడ పెట్టడానికి. సో ముగ్గేసుకున్న తర్వాత పసుపుతో కూడా ముగ్గేసుకోవాలి. తర్వాత ఈ బోనానికి మంచిగా అలంకరించుకోవాలి. మనం పూలతో, కంకణాలతో అలంకరించుకొని అక్కడ పెట్టేయాలి. అక్కడ పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళాలి. సో దర్శనానికి వెళ్ళే ముందు మనకి మల్లన్న పట్నాలు అని ఉంటాయన్నమాట. సో ఈ తెలంగాణ వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది, ఆంధ్ర వాళ్ళకి అంత ఐడియా లేదు. సో అందుకే నేను వీడియో తీశాను, చిన్న చిన్న క్లిప్స్ తీశాను. సో ఇదేంటంటే మల్లన్న పట్నాలు అని అంటారన్నమాట. ఇది ఎలా చేస్తారంటే మనం తీసుకెళ్ళిన పిండి, పసుపు వాటితో ఇలా చేస్తారు. సో ఇలా చేస్తూనే ఒగ్గు కథ అని అంటారు కదా, అది చదువుతారన్నమాట. సో ఒగ్గు కథ అంటే ఏంటంటే ఆ దేవుడి స్టోరీ అన్నమాట. దాన్నే మనకి ఒక పాట రూపంలో లేదా ఒక మంత్రం రూపంలో చదువుతారు. సో మాతో పాటు వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి మాకు కలిపి చేశారన్నమాట. సో ఈ ప్రాసెస్ తర్వాత మనం దర్శనానికి వెళ్ళాలి. సో నేను ఒరిజినల్ క్లిప్ పెడతాను. దీని తర్వాత ఒగ్గు కథది వాళ్ళు చదువుతారు కదా, ఆ క్లిప్ పెడతాను, అదొకసారి చూడండి. సో ఇలా మేము చేసుకుంటామన్నమాట మోస్ట్లీ తెలంగాణలో. సో క్లిప్ వినండి. సో అలా మల్లన్న దేవుడు వస్తుంది అంటారు కదా, అట్లా కొంతమందికి దేవుడు వస్తుంది, కొంతమందికి ఏమో రాదు. సో దీని తర్వాత మనం దర్శనానికి వెళ్ళాలి. ఇలా మా మల్లన్న పట్నాలు అనేటివి అయిపోయినాయి. సో దీని తర్వాత మేము దర్శనానికి వెళ్ళిపోయాము. సో అక్కడ కూడా మాకు దర్శనం చాలా మంచిగా జరిగింది. సో దర్శనం తర్వాత అలా మీకు తెలిసిందే కదా, పిక్స్ తీయాలి. ఇంకా పిక్స్ తీసేసుకున్న తర్వాత నందిని కూడా మేము దర్శించుకున్నాము. సో అక్కడ కూడా మా ఫ్యామిలీని కొన్ని పిక్స్ తీసాను. సో దాని తర్వాత ఇంకా ఆ గుడి చుట్టూ అలా తిరిగేసి దాని తర్వాత పిక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక మనం బోనం పెట్టాం కదా, అక్కడికి వెళ్ళాలి. సో అక్కడ ఏంటంటే బోనం చెల్లించుకున్న తర్వాతే మనం బోన్ చేయాలి. సో ఈ క్లిప్ కూడా నేను పెడతాను, ఒకసారి వినండి. సో దాని తర్వాత ఏముంది, అలా భోంచేసేసి మేము స్టార్ట్ అయిపోయాము. సో అలా మంచి ఈవినింగ్ చూస్తూ అలా పాటలు వినుకుంటూ వెళ్ళాము. సో మీరేం చేస్తారంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దానికంటే ముందు ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.